ఓకే. సో ఇప్పుడు గ్రీన్ హలీం. అవునండి. సో గ్రీన్ హలీం అంటే ఏంటి రాజు గారు? అన్ని ఇక్కడ గ్రీన్ వెజిటబుల్స్ యూజ్ చేస్తాం. గ్రీన్ కొన్ని వెజిటబుల్స్. ఆకుకూరలు, తర్వాత గ్రీన్ పీస్. ఓహో. సో ఇలాంటి కొంచెం డిఫరెంట్గా టేస్ట్ అనేది వస్తుంది మనకు. యా. మనకంటే హలీం కలర్ అనేది జనరల్ గా వేరేలా ఉంటుంది కదా. ఎస్, కొంచెం లైట్ గ్రీనిష్ కలర్ లో వస్తుంది. సో ఎక్కువగా మరి కలర్ అయితే చేంజ్ కాదు, చేంజ్ అవ్వదు, కొంచెం లైట్ గా కలర్ చేంజ్. తర్వాత అంటే మెయిన్ గా ఏంటంటే ఇలా కొంచెం హెల్దీగా గ్రీన్ వెజిటబుల్స్ ఇలాంటివన్నీ వాడుతున్నాం కాబట్టి దీనికి గ్రీన్ హలీం. గ్రీన్ హలీం. ఎస్ అండి. ఓకే రాజు గారు. ఓకే, మరి గ్రీన్ హలీం తయారీకి కావాల్సిన పదార్థాలు ఏంటో ఒకసారి చూద్దాం. గ్రీన్ హలీం తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: ఉడికించిన పచ్చి బఠానీలు అరకప్పు, గోధుమ రవ్వ 1 కప్పు, కందిపప్పు 1/2 కప్పు, పెసరపప్పు 1/2 కప్పు, ఎర్ర కందిపప్పు 1/2 కప్పు, మినప్పప్పు 1/2 కప్పు, తరిగిన మెంతి కూర కొద్దిగా, తరిగిన పాలకూర 1 కప్పు, బిర్యానీ ఆకు 1, మసాలా దినుసులు కొద్దిగా, తరిగిన తోటకూర కొద్దిగా, మిరియాలు 1 టీ స్పూన్, తోక మిరియాలు 1 టీ స్పూన్, తరిగిన పచ్చిమిరపకాయలు 2, తరిగిన ఉల్లిపాయ 1, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టీ స్పూన్, ఉప్పు తగినంత, కారం తగినంత, పసుపు చిటికెడు, నిమ్మరసం 1 టీ స్పూన్, కొత్తిమీర కొద్దిగా, పుదీనా కొద్దిగా, వేయించిన జీడిపప్పు కొద్దిగా, పెరుగు 2 టేబుల్ స్పూన్లు, నెయ్యి 1 టేబుల్ స్పూన్, నూనె 1 టేబుల్ స్పూన్, వేయించిన ఉల్లిపాయలు కొద్దిగా. స్టార్ట్ చేద్దామా రాజు గారు హలీం? ఓకేనండి. సో జనరల్గా హలీం అంటే చాలా టైం తీసుకుంటుంది అంటారు కదా. కుకింగ్ కొంచెం టైం తీసుకుంటుంది ఉడకడానికి. అంటే ఇది వెజ్ కాబట్టి ఇది కూడా అంతే టైం పడుతుందా మనకి? ఏం లేదు, మనం అంటే ప్రెషర్ కుక్కర్లో వేసేసుకొని ఫాస్ట్గానే చేసుకోవచ్చు. ఓకే. అంటే బయట చేసుకునే దానికి దీనికి కూడా కొంచెం అదే అంటే వాళ్ళ అంతా ఇది పెట్టి చేస్తూ ఉంటారు కదా. అవునండి. మనకి ఇక్కడ అదంతా చేసుకోలేం కాబట్టి ఇలా కుక్కర్లో మనము ఉడికిచ్చేసుకోవచ్చు అన్నమాట. కొద్దిగా నూనె. ఓకే. అలాగా కొద్దిగా నెయ్యి అండి, బిర్యానీ ఆకు, ఓకే, మసాలా దినుసులు. సో దీంట్లో తోక మిరియాలు, అలాగే కొద్దిగా మిరియాలు కూడా వాడుతున్నాం. సో ఇవి కొంచెం వేగిన తర్వాత ఉల్లిపాయ ముక్కలు, ఓకే, పచ్చిమిరపకాయలు, అల్లం వెల్లుల్లి పేస్ట్. ఎందుకు రాజు గారు హలీంలో అంటే ఇన్ని ఇంగ్రీడియంట్స్ పడతాయి మనకి అంటే అప్పుడే ఆ టేస్ట్ అనేది వస్తుంది అంతే. ఎస్. దీంట్లో కొద్దిగా మెంతి కూర, ఓకే, అలాగే పచ్చి బఠానీలు. ఓకే. సో ఇది కొంచెం వేగిన తర్వాత పాలకూర, కొద్దిగా తోటకూర అండి. ఓకే. ఇదంతా కొంచెం మగ్గాల రాజు గారు? కొంచెం మగ్గాలండి. ఓకేనా రాజు గారు? ఓకే అండి. సో ఇప్పుడు దీంట్లో సో హలీంకి మెయిన్ బేస్ ఏంటంటే ఇది గోధుమ నూక అండి. సో గోధుమ రవ్వ. సో ఏదైనా కూడా ఇది కంపల్సరీ వేసుకోవాలా? కంపల్సరీ అండి, ఏ హలీం చేసుకున్న కందిపప్పు. ఓకే. సో పప్పుల్లో కూడా అంటే ఏమైనా కంపల్సరీ అన్ని రకాల పప్పులు వేయాల్సిందండి. పెసరపప్పు, ఓకే, ఎర్ర కందిపప్పు, కొద్దిగా మినపప్పు. శనగపప్పు వాడట్లేదు మనం, కావాల్సి అది కూడా వాడుకోవచ్చు. వేయచ్చండి. సో ఇప్పుడు దీంట్లోనే సీజనింగ్ చేస్తున్నాను. సరిపడా ఉప్పు, ఓకే, అలాగే కారం, కొద్దిగా పసుపు, ఓకే, పుదీనా, కొద్దిగా కొత్తిమీర, ఓకే, పెరుగండి. ఇవన్నీ కలిపి ఇంక ఉడికించేసుకోవటం. ఉడికించేసుకోవడం. సో మామూలుగా మనం ఒక
అంటే రైస్ అలాంటివి చేసుకోవడానికి 3 విజిల్స్ పెట్టుకుంటాం కదా, సో ఇక్కడ 5 లేదా 6 పెట్టేసుకుంటే మనకు మెత్తగా కావాలి, బాగా మెత్తగా అయిపోవాలి. ఓకే. సో ఇది మనకు ఉడికిన తర్వాత కొంచెం చల్లారేంత వరకు మనం ఆగాలండి. ఓకే. సో అప్పుడు ఏంటంటే ఆ చల్లారిన తర్వాత మనం మిక్సీ వేసుకుంటాం. ఓకే. సో ముందుగా నేను కొంచెం చేసి పెట్టాను, సో చల్లగా కూడా అయిపోయింది. సో ఇది ఇప్పుడు మనం ఈ పెట్టిన మిక్స్చర్ అంతా కూడా ఇలా ఉడికి ఇది రెడీ అన్నమాట, ఇలా రెడీగా అయిపోతుంది. ఓకే ఓకే ఓకే. సో ఇప్పుడు మనం దీన్ని మిక్సీ పట్టేసుకుంటాం. అంటే మనకు ఆ సాఫ్ట్ టెక్స్చర్ రావడానికి మనం మిక్సీ. ఎస్ అండి. అది ఎందుకంటే మనకి మనం చేతితో చేసుకోలేం కాబట్టి మిక్సీ యూజ్ చేసుకుంటాం మనం ఇంటి పర్పస్కి. ఓకే. ఓకే ఓకే. సో ఇలా కొంచెం లైట్ గ్రీన్ కలర్ వస్తుంది. సో ఇప్పుడు దీన్ని మళ్ళీ కొంచెం మనం నూనె నెయ్యితో కొంచెం లైట్ పోపు టైప్లో పెట్టుకుంటున్నాం. ఓకే. మళ్ళీ ఫైనల్గా అలా పెట్టాలా? అవునండి. సో కొద్దిగా నూనె, కొద్దిగా నెయ్యి అండి. సో దీంట్లో మనకు మెయిన్గా నెయ్యి ఫ్లేవర్ అనేది కూడా ఎక్కువగా తెలుస్తూ ఉంటుంది కదా హలీంలో మనం తినే దాంట్లో. అంటే ఎక్కువ అలా పైకి తేరుతూ కూడా ఉంటుంది కదా, పైన కొంచెం వేస్తారు మనకు, పైన కొద్దిగా వేస్తారు. బౌల్లోకి తీసుకున్న తర్వాత పైనుంచి కొంచెం అలా కరిగించిన నెయ్యి కూడా వేసి సర్వ్ చేస్తారు. ఓకే ఓకే. కొద్దిగా గ్రీన్ పీస్ అక్కడక్కడ మనకు తగిలితే బాగుంటుంది. ఓకే. సో కొద్దిగా పసుపు, అలాగే కొద్దిగా పుదీనా, సో దీంట్లో మనం రెడీ చేసి పెట్టేసుకున్న హలీం పేస్ట్. మళ్ళీ ఇప్పుడు దీని టెక్స్చర్ నార్మల్ హలీం లాగే ఉంది యాక్చువల్గా, ఏదో లైట్గా తప్పితే కలర్ ఒకటి కొంచెం కలర్ ఒకటి. సో దీంట్లోనే జీడిపప్పు, వేయించిన జీడిపప్పు కూడా, ఓకే. సో రెడీ అయిపోయిందండి. ఓకే. సో దీంట్లో కొద్దిగా కొత్తిమీర, ఓకే, కొద్దిగా పుదీనా, కొంచెం జీడిపప్పు, అలాగే సో ఈ బ్రౌన్ ఆనియన్ మస్ట్ కదా మనకి హలీంకి. సో దీనికంటే మనకు కూడా సో దీంట్లో కూడా కంపల్సరీ మనకు నిమ్మరసం వేసుకుంటేనే బాగుంటుంది. యా. సో ఇంకా అది సర్వ్ చేసేదే నిమ్మ చెక్కలు, ఇంకా ఈ బ్రౌన్ ఆనియన్ పైనుంచి వేసి మనకి ఇస్తారు. యా. నైస్. బాగుంది రాజు గారు. గ్రీన్ హలీం రెడీ. ఓకే. సో కార్వింగ్ ఏంటి ఈరోజు? సో ఒక క్యారెట్, ఒక క్యాప్సికమ్ సరిపోతుంది. జస్ట్ బేస్ కట్ చేసుకుంటున్నాం అండి. ఓకే. కొంచెం లేవల్ చేస్తున్నాం, కొంచెం పీల్ చేయకుండా అలాగే పెట్టుకుంటే కొంచెం న్యాచురల్గా ఉంటుంది. ఓకే ఓకే. తర్వాత ఇది జిగ్జాగ్గా కట్ చేసుకోవాలి. సో మన ఇష్టం, అంటే కొద్దిగా ఫుల్ లెంత్లో వస్తే బాగుంటుంది. ఓకే. సో కొమ్మలు ఉన్నట్టుగా ఉంటాయి. ఒక క్యాప్సికమ్తో 2 చేసుకోవచ్చు కదా, 2 పామ్ ట్రీస్ వచ్చేస్తాయి. ఇప్పుడు క్యారెట్స్ 2 కావాలి మనకు. సో ఇలా 2 వస్తాయండి. ఓకే. సో దీన్ని సింపుల్గా దీనిపైన ఇలా కూర్చోబెట్టడమే. యా, నైస్. ఓకే. సో హలీం రెడీ అండి. ఓకే, మరి గ్రీన్ హలీం రెడీ అండి. టేస్ట్ చూసే ముందు తయారీ విధానం ఇంకోసారి చూద్దాం.
గ్రీన్ హలీం తయారు చేసే విధానం. ఒక పాన్ లో నూనె, నెయ్యి వేసి బిర్యానీ ఆకు, మసాలా దినుసులు, తోక మిరియాలు వేసి వేయించాలి. దీనిలో ఉల్లిపాయ ముక్కలు, తరిగిన పచ్చిమిరపకాయలు, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి వేగాక తరిగిన మెంతి కూర, ఉడికించిన పచ్చి బఠానీలు వేసి వేగనివ్వాలి. తర్వాత తరిగిన పాలకూర, తరిగిన తోటకూర వేసి మరి కాస్త వేగనివ్వాలి. ఆ తర్వాత గోధుమ రవ్వ, కందిపప్పు, పెసరపప్పు, ఎర్ర కందిపప్పు, మినప్పప్పు, ఉప్పు, కారం, పసుపు, పుదీనా, కొత్తిమీర, పెరుగు వేసి తగినన్ని నీళ్లు పోసి మెత్తగా ఉడకనివ్వాలి. ఇది కాస్త చల్లారాక మిక్సీ పట్టి పేస్ట్ లాగా చేసుకోవాలి. పాన్ లో నూనె, నెయ్యి వేసి ఉడికించిన పచ్చి బఠానీలు, పసుపు, పుదీనా వేసి వేయించాలి. దీనిలో ముందుగా సిద్ధం చేసుకున్న పేస్ట్, వేయించిన జీడిపప్పు వేసి బాగా కలుపుకోవాలి. ఆపై సర్వింగ్ బౌల్ లోకి తీసుకుని నిమ్మరసం, పుదీనా, కొత్తిమీర, వేయించిన ఉల్లిపాయలతో గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే గ్రీన్ హలీం రెడీ.